DJ Moral Stories. ఈ కథ కుందన్ నగర్లో జరిగింది. ఒక దంపతులు మానసి, మహేష్ అని జీవిస్తూ ఉన్నారు. ఇద్దరూ పేదరికంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు తన కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళ దగ్గరున్న చిన్న స్థలంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. తర్వాత వ్రతం చేసే రోజుల్లో పూజకి కావాల్సిన వస్తువులన్నీ అమ్మేవారు. పెళ్ళయి 2 ఏళ్లవుతోంది. కానీ వాళ్ళకింతవరకు అసలు పిల్లలే లేరు. అది తలుచుకుని వాళ్ళు చాలా దిగులు పడేవారు. ఇక జీవితాన్ని ఎలా గడపాలో తెలియటం లేదు. ఈ పేదరికంలో జీవించడం మనకెలాగో అలవాటు. మనకింకా అసలు బిడ్డే పుట్టలేదు. దేవుడు మన విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియటం లేదు. ఈసారి మన పొలంలో మనం బాగా కష్టపడదాం. మంచి పంట వస్తుంది, మనం బాగా సంపాదించుకోవచ్చు. కానీ మనకి పిల్లల భాగ్యం మనకు రాసుందా లేదా తెలియలేదే. అది ఆ దేవుడికే తెలియాలి. కొన్ని రోజుల తర్వాత మహేష్ చెల్లెలు తులసి ఇంటికొచ్చింది. తను చూసి మహేష్, మానసి చాలా సంతోషించారు. రామ్మా, చెల్లెమ్మా, ఎలాగున్నావు? నమస్కారం అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, నేను చాలా బాగున్నాను. నువ్వెలాగున్నావు? నేను బాగున్నానన్నయ్య. మిమ్మల్ని వదిన్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. సరే, నువ్వు రావటం చాలా మంచిదైంది. నువ్వు వదిన మానస దగ్గర కొంచెం మాట్లాడుతూ ఉండు. నాకు కొంచెం బయట పనుంది. నేను సాయంత్రం కలుసుకుంటాను, సరేనా? సరే అంటన్నయ్య, పర్వాలేదు. మీరు పని పూర్తి చేసుకుని మెల్లగా రండి. మహేష్ వ్యవసాయానికి బయలుదేరాడు. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వదినా, నేను 2 సంవత్సరాల తర్వాత మీ ఇంటికొచ్చాను. నేను ఏమనుకున్నానంటే మీరు ఇద్దరు ముగ్గురై ఉంటారని. కానీ మీకు ఒక్క బిడ్డ కూడా లేదే. నన్ను ఏం చేయమంటావు తులసి? ఇంటి ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న పూజ వస్తువులన్నీ అమ్మేసి వ్యవసాయం చేసి జీవితాన్ని గడుపుతున్నాం. కానీ బిడ్డ పుట్టడం పుట్టకపోవడం ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. వదినా, మీకు బిడ్డ భాగ్యం దొరకడానికి మీరెందుకు దేవుడిని మొక్కలేదు? ఒక్కసారి మీరు దేవుడిని పూజించి చూడండి. కానీ తులసి, కానీ ఆ దేవుని సంతోషపెట్టడం ఎలాగా? మన దగ్గర అంతగా డబ్బులు కూడా లేవు పూజకు కావాల్సిన పండ్లు పువ్వులు తీసుకెళ్లడానికి. నిజమైన భక్తున్న భగవంతుడికి కాస్త పువ్వుల్ని ఇచ్చినా కూడా సరే, వాళ్ళది ఖచ్చితంగా తీసుకుంటారు. నువ్వు ఇంతగా చెప్తున్నావంటే నేను ఖచ్చితంగా ఈసారి పూజ చేస్తాను. ఈసారి మానసి 3 రోజులు భోంచేయకుండా పూజకి వ్రతాన్ని స్టార్ట్ చేసింది. భగవంతుడికి పొద్దున్న సాయంకాలం పువ్వులు వేసి పూజ చేసింది. మహేష్ తన భక్తిని చూసి చాలా సంతోషించాడు. కొంచెం కొంచెంగా డబ్బు చేర్చి తన వ్రతాన్ని పూర్తి చేయడం కోసం పళ్ళు కొనుక్కొచ్చాడు. మానసి భగవంతుడికి పూజని చాలా భక్తితో భవ్యంగా చేసింది. కొన్ని రోజుల తర్వాత మానసికి సంతోషమైన సమాచారం అందింది. అది మాత్రం కాకుండా వాళ్ళ పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు మహేష్ కి మట్టి కింద నుంచి 3 బంగారు నాణాలు దొరికాయి. అది చూసి వాడు చాలా సంతోషించాడు. వాడు డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి ఆ బంగారు నాణాన్ని చూపించి జరిగిన విషయాన్ని చెప్పాడు. అది విన్న మానసి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మీకు ధన్యవాదాలు దేవుడా. మీరు మా వృత్తిలో ఏర్పడిన సమస్యల్ని తొలగించారు. ఇప్పుడు మాకు ఒక బిడ్డని ప్రసాదించండి. మహేష్ గ్రామంలో పచారీ కొట్టు ఒకటి తెరిచారు. ఆయనకి మంచి వ్యాపారం కూడా అయ్యింది. 9 నెలల తర్వాత ఒక అబ్బాయి కూడా పుట్టాడు. వాడికి వాళ్ళు రామ్ అని పేరు పెట్టారు. మానసి, మహేష్ భగవంతుడికి భక్తులుగా మారిపోయారు. ప్రతి సంవత్సరం మానసి వ్రతం ఉండి భక్తితో భగవంతుడికి పూజ చేస్తూ ఉండింది. అలా ఎన్నో సంవత్సరాలు పారిపోయాయి. ఇంకా రామ్ తన +2ను కూడా పూర్తి చేశాడు. వాడు విదేశాలకు వెళ్లి కాలేజీలో చదువుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ చూడు బాబు, మేము నిన్ను వదిలి ఉండలేం బాబు. నువ్వు ఫారిన్కి వెళ్ళటం అది కరెక్టా కాదా అని ఆ తీర్మానం మీ అమ్మగారే చెప్తుంది. ఇది నీ చదువు సంబంధించిన విషయం అన్నందువలన మేము ఆపలేము. ఆ దేవుడు మనకు అంత ఆదాయం ఇచ్చారు. నిన్ను పొరుగురికి పంపించి చదివించే డబ్బులు మన దగ్గర ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆచారాలని మర్చిపోవద్దు. ఎప్పుడూ దేవుడి నమ్మకంతో ఉండు. ఖచ్చితంగా అమ్మా, మీరు చెప్పిన అన్ని విషయాల్ని నేను చేస్తాను. వాళ్ళు రాముని విదేశాలకి కాలేజీలో చదవడానికి పంపించారు. వాడు కూడా అక్కడికి వెళ్లి బాగా చదువుకున్నాడు. కానీ హాస్టల్లో విదేశాల పిల్లలతో ఉండి వాడు కొంచెం కొంచెంగా భారతదేశ పద్ధతుల్ని మర్చిపోయాడు. వాడికి దేవుడి మీద ఉన్న భక్తి ఇవన్నిటినీ కొంచెం కొంచెంగా మర్చిపోయాడు. పూజ చేసే రోజు దగ్గర పడేటప్పుడు మానసి వాడికి ఫోన్ చేసింది. ఇలా చూడు రామ్, పూజకు సమయం దగ్గర పడింది. నువ్వు త్వరగా లీవ్ పెట్టి ఇంటికి రావాలి. నువ్వు ఖచ్చితంగా ఆ పూజలో కలుసుకోవాలి. ఎందుకమ్మా, నేను దాంట్లో ఎందుకు వచ్చి కలుపుకోవాలి? ఎలాగా 2 నెలల తర్వాత నేను అక్కడ రాగలను కదా. లేదు బాబు, అలా చెప్పకూడదు. దేవుడికి కోపం వస్తుంది. నిన్ను రమ్మంటున్నాను, రావాలి. అప్పుడు సరే అమ్మా. రామ్కి ఇష్టం లేకపోయినా కాలేజ్కి లీవ్ పెట్టి గ్రామానికి తిరిగొచ్చేశాడు. ఇలా చూడు రామ్, రేపు పూజలో నువ్వు మాతో పాటు పాల్గొనాలి. మన దగ్గర ఇప్పుడు ఉన్నది ఆ దేవుడి కృప మాత్రమే. అమ్మా,
మీరు సంవత్సరంలో 3 రోజులు ఒక పొద్దు ఉండి పూజ చేస్తున్నారు. మన దగ్గర ఉండేదంతా దేవుడిచ్చిందని మీరు అనుకుంటున్నారు. దాంట్లో ఖచ్చితంగా కూడా ఉన్నారు. అమ్మా, నా దగ్గర ఒక విషయం చెప్పండి. బయట ఊర్లో ఎవరు పూజ చేసేదే లేదే, ఒక పొద్దు కూడా ఉండేది లేదు. అప్పుడు వాళ్ళ ఆశలు మాత్రం ఎలా నెరవేరుతుంది? బాబు, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. విదేశాల్లో వాళ్ళు ఎలాగైనా ఉండని, కానీ మనం ఎప్పుడూ ఆ దేవుణ్ణి నమ్మకంతో పూజిస్తూ ఉండాలి. ఆ దేవుడి మీద మనకున్న నమ్మకం, భక్తి ఎప్పటికీ తగ్గనే తగ్గకూడదు. కానీ అమ్మా, నాకు ఇది కొంచెం కూడా నచ్చుకోలేదు. ప్రపంచం అసలు ఎక్కడికో వెళ్తుంది, మీరెందుకు ఇలా ఉన్నారు? ఇంకా కూడా పూజ ఒక పొద్దునే చెప్తున్నారు. వాడలా చెప్పిన వెంటనే మానసి చేతులెత్తి మొక్కి దేవుని తలుచుకుంది. దేవుడా, వాడు తెలిసి తెలియక అలా మాట్లాడుతున్నాడు. వాడి కోసం నేను క్షమార్పణ అడుగుతున్నాను. అది చూసిన వెంటనే రామ్ నవ్వుతూ తన రూంలోకి వెళ్లాడు. 3వ రోజు పూజ చేస్తూ ఉండేటప్పుడు మానసికి హఠాత్తుగా కళ్ళు తిరిగి తన కింద పడిపోయింది. అమ్మా, మీకు అసలు ఏమైంది? మానసికి నయం అవ్వలేదనేసరికి రామ్ అమ్మని ఎత్తుకుని డైరెక్ట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ వేశారు. కాసేపు తర్వాత ఆవిడ కళ్ళు తెరిచింది. ఆవిడికి జ్వరం చాలా ఎక్కువగా ఉండింది. అది కొంచెం కూడా తగ్గలేదు. అది చూసి తండ్రి కొడుకులిద్దరూ చాలా బాధపడ్డారు. ఆవిడని 5 రోజులుగా చాలా డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్లారు. కానీ ఆవిడికి ఆరోగ్యపరంగా అసలు ఏవీ నయం అవ్వలేదు. ఆవిడ మంచం మీద నుంచి అసలు లేవలేకపోయింది. నానా, చాలా డాక్టర్ని చూసి మంచి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చూసేసాం, కానీ అమ్మ విషయంలో ఏ ఒక అభివృద్ధి లేదు కదా. ఇప్పుడు నేనేం చేయడం? ఏం అర్థం అవ్వలేదే. ఇక్కడ చూడు రామ్, నాకేమనిపిస్తుందంటే ఇదంతా దేవుడు చేసేదే అనుకుంటున్నా. నీకు ఒక పాఠం నేర్పించడానికే వాళ్ళు ఇలా చేస్తున్నారనుకుంటా. కానీ విషయం అలా వెళ్తుందంటే నన్ను శిక్షించేది వదిలేసి అమ్మనెందుకు ఇంత కష్టపడుతున్నారు? ఎందుకంటే నువ్వు మీ అమ్మ మీద ప్రాణాలే పెట్టుకున్నావని వాళ్ళకి తెలుసు. కానీ ఆ దేవుడు మీ అమ్మ మూలంగా నిన్ను శోధిస్తున్నాడు. నీకొక విషయం తెలుసా? ప్రారంభంలో చాలా సంవత్సరాలు మీ అమ్మకి పిల్లలే పుట్టలేదు. అప్పుడు మేము చాలా కష్టపడేవాళ్ళం. దాని తర్వాత మీ అమ్మ దేవుడికి వ్రతాలంతా చేసింది, ఎన్నో పూజలు చేసింది. ఆ సంవత్సరంలోనే నువ్వు మాకు పిల్లోడుగా పుట్టావు బాబు. మాకు సంతోషంతో పాటు అదృష్టం కూడా వచ్చింది. నేను మన పొలంలో దున్నుతున్నప్పుడు నాకు 3 బంగారు నాణ్యాలు దొరికాయి. దానివల్లనే మన జీవితం ఇవాళ ఎంతో గొప్పగా ఉంది బాబు. నిన్ను ఫారినికి పంపించి చదివించే అంత గొప్పగా ఉన్నాం. నా వల్ల మీకు చాలా చాలా కష్టాలు వస్తుంది. అమ్మకి ఇంత పెద్ద ఒక కష్టం వస్తుంది నేను ఎదురు చూడలేదు. మీరు బెంగపడకండి నాన్న, నేనే దేవుడికి పూజ చేసి వాళ్ళకి సంతోషం తెప్పిస్తాను. మీరు నాతో పాటు రండి. మనం ఇప్పుడే పూజకి కావాల్సిన వస్తువులు తీసుకుని మనం పూజని మొదటి పెడతాం. అలా చెప్పి రామ్ మహేష్ తో కలిసి మార్కెట్ కి వెళ్లి పూజ సామాన్లన్నీ కొనుక్కొచ్చారు. ఇంకా ఇంట్లో పూజ చేయడం స్టార్ట్ చేశారు. భగవంతుడి దగ్గర క్షమాపణ అడిగాడు. వాడు అమ్మ ఆరోగ్యాన్ని నయం చేయమని మొక్కుకున్నాడు. దేవుడా, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించుకో. మా అమ్మని ఎప్పుడులాగా ఆరోగ్యంగా మార్చేయి. నన్ను కూడా ఒక వ్యక్తిగా ఒప్పుకోండి దేవుడా. మనస్ఫూర్తిగా ఆడు మొక్కుకుంటున్నప్పుడు వెనకాల మానసి గొంతు వినిపించింది. బంగారం, నేను బాగానే ఉన్నాను, నన్ను చూడు. అమ్మని చూసి రామ్ సంతోషపడి కౌగులించుకున్నాడు. ఆ రోజు నుంచి వాడు భగవంతుడికి నిజమైన భక్తుడిగా మారిపోయాడు. విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా వాడు భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం సరిగ్గా పూజ చేసే సమయానికి ఇంటికి పూజకొచ్చేస్తాడు.